గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అప్డేట్, కోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే మీకు వాయిస్ లో అయితే కొంచెం తేడా కనిపించవచ్చు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అయితే హిటాచి ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆర్డర్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 36.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 52.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 17.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 33.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 926.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా ప్యాట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ అనేది బాగా పెరిగింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరిగిపోయిందో దాని వలన వీళ్ళ టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్లనే మనకి రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరిగిపోలేదు. దాంతోనే వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ అన్నది కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆర్డర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కదా. దానికి రీజన్ ట్రాన్స్మిషన్ అండ్ రెన్యూబుల్ సెగ్మెంట్స్ లోని వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చాయని, దాంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఆర్డర్స్ లో 52% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ దాంతో పాటు సెమీ కండక్టర్ ఇష్యూ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిందని, బట్ కాకపోతే ఇన్వెంటరీ బ్యాక్లాగ్ ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కొంచెం పెరగడం వలన ప్యాట్ ఇంపాక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 20% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ నెంబర్స్ వీళ్ళు రీసెంట్ గా సెనిక్స్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేశారు కదా, ఆ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా కలిపి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దీంతో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్వార్టర్ అండ్ అలాగే హాఫ్ ఇయర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ పీరియడ్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ క్వార్టర్ లోని సెనిక్స్ యొక్క నెంబర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఈ కంపారిజన్ కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో స్టాండ్ అలోన్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. స్టాండ్ అలోన్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 239 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 187 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని 257 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన స్టాండ్ అలోన్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోనైతే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ స్టాండ్ అలోన్ బేసిస్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు నైకా నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 50% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 38 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 18 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ఆపరేషనల్ మెట్రిక్స్, వీళ్ళ నెంబర్ ఆఫ్ విజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మంత్లీ యావరేజ్ యూనిక్ విజిటర్స్ అంటే ఈ నైకా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ లోని ఎవ్రీ మంత్ వచ్చేటువంటి యూనిక్ విజిటర్స్ కౌంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ యొక్క ఆర్డర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూలో కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఫ్యాషన్ సెగ్మెంట్ యొక్క యావరేజ్ ఆర్డర్ వాల్యూలో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో పెద్దగా గ్రోత్ ఏమీ డెలివర్ చేయలేదు.
అండ్ వీళ్ళ జిఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నైకా వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 16% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 54.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 35% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 20 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 47.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 72.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 33 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 12 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. ఈవెన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో, దాంతోనే ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెంబర్స్ లోని మనం డ్రాప్ చూస్తున్నట్టున్నాం. బట్ దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను గ్రోత్ కనిపిస్తుంది, ప్రాఫిట్ లోను గ్రోత్ కనిపిస్తుంది. సో ఈసారి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేస్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం డ్రాప్ అయినట్టుగా కనపడుతున్నాయి కదా, చూడాలి రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 24 గైడెన్స్, వీళ్ళ కన్సాలిడేటెడ్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 30% గ్రోత్ డెలివర్ చేస్తామని అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లోని 28% గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ క్యాపెక్స్ 170 to 180 crores ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండొచ్చని కూడా వీళ్ళు షేర్ చేశారు. నెక్స్ట్ ఫేర్కెమ్ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 6 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 10 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ గ్రో అవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. అండ్ వీటితో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది. దీంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇమామి వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 180 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 136 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 179 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోను వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు టాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వల్లనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇమామి వాళ్ళ బోర్డ్ 4 rupees per share డివిడెండ్ రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.